శ్రీ రామానందనాథ శ్రీ పాదుకాం పూజయామి నమః. వాగద్ధావి సంపృక్తో వాగద్ధ ప్రతిపత్తయే జగదప్పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రియకాంతాయ కళ్యాణ నితయే నితయేద్ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నేను మీ అలక్కి కాశీ విశ్వనాథ శాస్త్రిని, లలితా జ్యోతిషాలయం సామలకోట. ఉగాది హేమలింబినామ సంవత్సరం దివి 29/3/2017 తేదీ బుధవారం నాడు జరుపుకోవాలి. ఎందువల్లయా అంటే శాస్త్రం సూర్యోదయానికి పాడ్యం తిథి ఏ రోజునైతే ఉందో ఆ రోజునే చేసుకోవాలి. ఇక రేవతి నక్షత్రం అశ్విని నక్షత్రం మధ్యలోనే పంచాంగం తయారవుతుంది. 27 నక్షత్రాల యొక్క గమనాన్ని అనుసరించి ఈ ఉగాది చేయడం జరుగుతుంది. ఉగాది అనేటువంటిది ఏమిటంటే నక్షత్ర గమనము అని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఈ నక్షత్ర గమనంలో బ్రహ్మగారు ఏం చెప్పారయ్యా అంటే చైత్రే మాసే జగద్బ్రహ్మ సదస్తం మహావిష్ణు వసరాదో వసంతౌ చ రవిరాధస్తదైవ చ అని చెప్తోంది శాస్త్రం. ఇందులో ఇలా చెప్పడం కారణం ఏమిటంటే బ్రహ్మగారిని శ్రీ మహావిష్ణువు వారు మీరు ఈ యొక్క సమయంలో ఉగాది గురించిన వివరములన్నీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క మానవులందరూ కూడా సుఖశాంతులతోటి ఉండేటందుకు గాను పంచాంగం వివరములు వారి యొక్క భోగభాగ్యముల కోసము వివరం చెప్పమని అడిగారు. అడిగేటప్పటికీ శ్రీ మహావిష్ణువుని ఆజ్ఞను తీసుకుని బ్రహ్మగారు ఏం చెప్పారయ్యా అంటే మొట్టమొదటిసారిగా మాసాలు చైత్రమాసం అంటే ఋతువులతోటి కూడుకున్నటువంటిది వసంత ఋతువు. ఈ వసంత ఋతువు ఏమిటయ్యా అంటే పృథివ్యాపస్థేజో వాజురాకాశాత్ అని చెప్తుంది శాస్త్రం. పృథివ్యాపస్థేజో వాజురాకాశాత్ అంటే కొత్తగా పుట్టేటువంటి పదార్థాలన్నీ కూడా భూమిలోంచి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఆ యొక్క విశేషంగా అన్ని కూడా సృష్టి అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మగారి అనుగ్రహంతో ఈ వృక్షాలైతే కానివ్వండి, జలం అయితే కానివ్వండి, భూమి అయితే కానివ్వండి, సూర్యనాడముత్తి అయితే కానివ్వండి అతి తీక్షణంగా ఉండడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకి విశేషమైనటువంటి సౌఖ్యము సుఖము కలగడం కోసం ప్రతి సంవత్సరము కూడా ఈ ఉగాది లాగానే వస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా వచ్చేటువంటిది 12 మాసాలు. మనకి 12 మాసాలకి కూడా మొట్టమొదటిది చైత్రమాసం. ఋతువుల్లో మొట్టమొదటి ఋతువు వసంత ఋతువు. తిథిల్లో మొట్టమొదటి తిథి పాడ్యమి తిథి. అలాగన ఈ మొట్టమొదటిగా వచ్చేటువంటి వాటిని తీసుకుని సూర్యోదయం అంటే రాత్రి పగలు ఉంటుంది. అలాగనే దక్షిణాయనం ఉత్తరాయణం 2 ఆయనాలు ఉంటాయి. ఇందులో సౌరమానం చాంద్రమానం అని చెప్పి 2 మానాలు ఉంటాయి. మళ్లీ పాశ్చాత్య దేశాల వాళ్ళందరూ కూడా సౌరమానాన్ని అనుసరిస్తారు, మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం. అందుకనే పాశ్చాత్య దేశాల వాళ్ళందరూ కూడా జనవరి నెలలో 1వ తారీఖున కొత్త సంవత్సరాన్ని చేసుకుంటారు వాళ్ళు. కానీ మనం మొట్టమొదటిసారిగా చైత్రమాసాన్ని సంవత్సరం ఉగాది అనేటువంటి దాంట్లో సంవత్సరం వెళ్లిపోయి తిరిగి మళ్లీ వచ్చేటువంటి దాన్ని ప్రారంభంలో చేసేటువంటి దాన్ని ఉగాది అని అంటారు. ఈ కారణం చేత మనం చేసేటువంటిది పురాతనంలో మన వాళ్ళు ఏప్రిల్ నెలలో మనం చేసుకుంటాం, కానీ పాశ్చాత్య దేశాల వాళ్ళు జనవరి నెలలో చేసుకోవడం రాను రాను వాళ్ళు కూడా మన బాణిలోకి వచ్చి ఈ ఉగాదిని జరుపుకోవడం ప్రారంభించారు. ఇక ఈ ఉగాది వల్ల ఏమిటయ్యా అంటే ఉదయాన్నే మేల్కొని ఆ యొక్క తలంటుకోవాలి. ముందుగా తైలాభ్యంగన స్థానం అని చెప్పడం జరుగుతుంది. ఈ తైలాభ్యంగన స్థానం అంటే ఏమిటయ్యా అంటే క్షుప్పి భాషామలాం జ్యేష్ఠామలక్ష్మీ నాశయామ్యం అభూతిమసముద్ధించ సర్వార్ణద మే గృహాతు. తల మీద తైలములు అంటే నువ్వులతోటి నూపప్పుతోటి ఉండేటువంటి తైలముతోటి నూనెని మాడు మీద పెద్దవాళ్ల చేత పెట్టించుకోవాలి. ఈ పెద్దవాళ్ల చేత పెట్టించుకోవడం వల్ల తల మీద చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే క్షుప్పి భాషామలాం జ్యేష్ఠ అలక్ష్మిని తొలగింపజేసుకుని చక్కనైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఈ కలిగి పెద్దవాళ్లు ఆశీర్వచనం చేసి అక్షతలు వేసి ఒళ్లంతా నలుగు పెట్టి ఆ యొక్క స్నానాన్ని చెయ్యాలి. అంటే శిఖ పర్యంతం పాద పర్యంతం శిఖ ప్రారంభ పాద పర్యంతం కూడా తైలాభ్యంగన స్నానం ఏ మానవుడైతే ఉగాది రోజున చేస్తారో వారికి చక్కనైనటువంటి ఆరోగ్యం యావజ్జీవిత పర్యంతం ఉంటుంది. ఈ స్నానం పూర్తయిన తర్వాత కొత్త వస్త్రాలు కట్టుకోవాలి. అది పంచె కట్టుకోవచ్చు, ప్యాంటు వేసి ఏ విధంగా అయినప్పటికీ కూడా కొత్త వస్త్రాన్ని ధరించాలి. ఆ ఆభరణములన్నీ కూడా ధరించి ఆ యొక్క ఉదయాన్నే ఈ స్నానం పూర్తయిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల సాన్నిధ్యంలో మన గృహంలో ఉండేటువంటి ఆ దేవుని మందిరంలో కూర్చుని ఉండి శాస్త్రోక్త ప్రకారంగా ఆ షోడశోపచార పూజలు కూడా చేసుకుని అతి వైభవపేతంగా ఈ విధంగా చేసుకున్న తర్వాతను లెక్క ప్రకారంగా
ఈ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఎవరయ్యా అంటే ఏ ఇంట్లో తల్లిదండ్రులు నిత్యం పూజ చేస్తూ ఉంటారో వాళ్ళకి అష్టైశ్వర్యములు కలుగుతాయి. ఒక యోగం కలగాలి అన్నట్లయితే తల్లిదండ్రులు నిత్యం పూజ చేయాలి, ప్రదక్షిణం కూడా చెయ్యాలి వాళ్ళకి. ఈ ప్రకారంగా చేస్తూ మధుక్షార లవణ కటు కషాయ రిక్తవేదాత్ అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మృదు అంటే చెరుకు గడతో కూడుకున్నటువంటి బెల్లాన్ని పదార్థంగా చేసి, తర్వాత మృదు క్షార, ఈ యొక్క క్షారం అంటే ఈ ప్రకారంగా చింతపండుతో కూడుకున్నటువంటిది మృదు కషాయ లవణం, ఈ యొక్క ఉప్పు సముద్రంతో కూడినటువంటి ఉప్పుని కటు కషాయ, కటు అంటే మిరియపు గింజతో పోడు పదార్థాన్ని అందులో వేసి, కటు కషాయ మామిడికాయ, అప్పుడే పుట్టినటువంటి మామిడికాయని, తిక్తం అంటే వేప పువ్వు, ఈ వేప పువ్వుని వేసి వీటింటితోటి కూడా పదార్థాలను తయారు చేసుకుని దీన్ని ఇంటి యొక్క స్త్రీ అంటే ఇల్లు ప్లస్ ఆలు అంటే గృహిణి యొక్క చేతితోటి ఈ తీర్థాన్ని తీసుకోవాలి. ఈ పదార్థాన్ని ఎవరైతే తీసుకుంటారో ఇంటి యాజమాని కన్నా కూడా ఇంటిలో ఉండేటువంటి స్త్రీకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. బయటికి యాజమాని గొప్పవాడు, ఇంట్లో స్త్రీ గొప్పది. ఈ యొక్క స్త్రీ ఏ స్త్రీ అయితే సలహాతోటి ఏ యాజమాని అయితే నడుచుకుంటూ ఉంటాడో వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థానం కలుగుతుంది. ఇట్టి రీత్యా ఆ యొక్క స్త్రీ యొక్క చేతితోటి ఈ తీర్థాన్ని తీసుకోవాలన్నమాట. వీటి వల్ల శరీరంలో ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. అట్టి కారణం చేత ఇది ప్రతి నిత్యము ప్రతి సంవత్సరం కూడా చేయాలి. మనం ఇలా చేస్తూ ఉండడమే కాకుండా మనము ఈ వసంత ఋతువులో ఉండేటువంటి బాటసారులకి వెళ్లేటప్పుడు దోవలో చలివేంద్రాలు, విసినికర్రలు, అప్పుడే పుట్టినటువంటి మల్లె పువ్వులు, ఇవన్నీ కూడా దాన ధర్మాదులన్నీ కూడా చేయడం వల్ల, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఈ ఉగాది రోజున దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి ఆ యొక్క శాస్త్రం చెప్తోంది. మరియు ఈ విధంగా ఉండేటప్పటికీ ఇలా చేస్తూ ఉండగా ఇంటిలో పూర్ణ కుంభం అంటే కలసని కూడా ఏర్పాటు చేసుకోవాలి దైవ మందిరంలో. ఆ కలశాన్ని ఇంటికి బ్రాహ్మణి రప్పింపజేసి వారికి దానం చేయాలి. అది ఏ విధంగా చేయాలి? ఒక రాగి కలసలో నీటిని పోసి పంచపల్లవాలు అంటే అప్పుడే పుట్టినటువంటి మామిడి చిగుళ్లతోటి పెట్టి దాంట్లో కొబ్బరికాయని పెట్టి దానిపైన కలశాన్ని ఏర్పాటు చేసి రవికల గుడ్డతోటి కలశాన్ని ఏర్పాటు చేసి షోడశోపచార పూజలు కూడా చేయాలి. ఈ ఉగాది రోజున ఆ విధంగా చేసి దాన్ని పూర్ణ కుంభము అంటారు. ఇది కూడా దానం చెయ్యాలి. తర్వాత ధ్వజము అనేటువంటిది పురాతనంలో ఎగరవేసేటువంటి వారు. ఈ ధ్వజాన్ని ఇప్పుడు అవడం లేదు, ధ్వజారోహణం అనేటువంటిది జరగడం లేదు. కనుక ఈ ప్రకారంగా ఈ కలియుగంలో ఏ మానవులైతే ఈ ఉగాదిని జరుపుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. మనకి వీలైనంత మట్టికి దేవాలయానికి వెళ్లవచ్చును. కానీ దేవాలయానికన్నా కూడా తల్లిదండ్రులకు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి వాళ్ళ ఆశీర్వచనం ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి అష్టైశ్వర్యములు కూడా కలుగుతాయి. అందుచేతనం పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల మనకి మానవ జన్మ లభ్యమైంది కనుక తదనంతరం కూడా ఇంటిలో ఈ పూజంతా కూడా పూర్తయిన తర్వాత గోపూజ కూడా చేసి గోవు కూడా ప్రదక్షిణం చేసినట్లయితే మనకి 1,70,00,000 నదుల్లో స్నానం చేసి దానం చేసి అశేషమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహం కూడా మనం పొందినటువంటి వాళ్ళం అవుతాము. అందుచేత ఈ ఉగాది రోజున యావత్ ప్రజానీకం కూడా అత్యంత వైభవపేతంగా ఉగాదిని జరుపుకుని సుఖశాంతులతోటి ఉంటారని యావత్ ప్రజానికానికి కూడా అసంఖ్యేక ప్రజానికానికి కూడా నా యొక్క మనస్పూర్వక హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.